రెండవది పరిశుద్ధమైన జీవితం. సిటిజన్స్ ఆఫ్ హెవెన్ కింద మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటంలో పురుషుడిగా మనకి బాధ్యత ఉంటుంది సంఘంలో. మెన్ ఎప్పుడు కూడా ప్యాసివ్ అటెండీస్ కాదు. చర్చ్లో సంఘానికి వచ్చామా, కూర్చున్నామా, కొంతసేపు ఉన్నామా, టైం స్పెండ్ చేసామా, వెళ్ళిపోయామా కాదు. ప్రతి ఒక్క పురుషుడు సంఘంలో క్రీస్తు ప్రభు యొక్క రాజ్యానికి సంబంధించిన సైన్ బోర్డులు అంటాడు. సైన్ బోర్డు ఏం చేస్తుంది? రోడ్ల మీద నువ్వెంత స్పీడ్ వెళ్ళాలో, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ రాబోతుందో, ఎక్కడ లెఫ్ట్ తీసుకోవాలో, ఎక్కడ రైట్ తీసుకోవాలో, ఎక్కడ అండర్ పాస్ ఉందో, వీటన్నిటిని నేను చెప్తా ఉంటుంది కదా. సో పురుషులు ఎవరయ్యా అంటే సంఘాన్ని ఇన్స్పైర్ చేయడానికి, సంఘంలో కింద జనరేషన్ నడవడానికి ప్రతి పురుషుడిని దేవుడు ఒక సైన్ లాగా వాడతాడు. మేబీ అన్ని సైన్ బోర్డ్స్ ఒకటే కాకపోవచ్చు. కొన్ని సైన్ బోర్డ్స్ ఎంత స్పీడ్ వెళ్ళాలో చెప్తాయి, కొన్ని సైన్ బోర్డ్స్ స్కూల్ జోన్ వస్తుందని చెప్తాయి, కొన్ని సైన్ బోర్డ్స్ స్పీడ్ బ్రేకర్ వస్తుంది, స్పీడ్ తగ్గించుకోమని చెప్తుంది కదా. కొన్ని సైన్ బోర్డ్స్ నువ్వు ఎగ్జిట్ అవ్వాలి, లెఫ్ట్కి రమ్మని చెప్తా ఉంటుంది. సో ఒక్కొక్క పురుషుడు రోలు సంఘంలో ఒక్కొక్క సైన్ బోర్డు లాంటిది. నువ్వు ఏం చేసినా చేయకపోయినా నువ్వు పక్కనోడికి ఏదో ఒక సైన్ చూపించి వాడి జీవితాన్ని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తావని మర్చిపోవద్దు. మనం కేవలం నమ్మేవారిగా దేవుడు పిలవలా, మనల్ని ఆయన ఆశించిన ప్రజగా మారటానికి దేవుడు పిలిచాడు. యేసు ప్రభు నన్ను నమ్ముకోండి అని ఎక్కడ చెప్పలా. దేవుడిని నమ్మడంలో గొప్పతనం ఏముంది? దయ్యాలు కూడా నమ్మి ఆయన సన్నిధిలో వణుకుతున్నాయి అని రాశాడు కదా యాకోబు భక్తుడు. దేవుడు నమ్మల్లా. యేసు ఏమన్నా తెలుసా? నన్ను వెంబడించండి అన్నాడు, ఫాలో మీ అన్నాడు. అంటే మనం క్రీస్తుని వెంబడిస్తా, మనం దేవునిలో ఎదుగుతా, ఏది అవసరమో ఏది అనవసరమో మనల్ని వివేచిస్తా, మన జీవితంలో మనం నేర్చుకుంటా, దేవుని ఇష్టమైన ప్రజగా మనం మారుతా, తర్వాతి తరం వారికి మనం సైన్ బోర్డ్స్గా మనం ఉండాలి. దేవుడు ఇందుకు పిలిచాడు మనల్ని. సో పురుషుడిగా నీ లైఫ్, నువ్వున్న చర్చ్లో, నువ్వున్న ఇంట్లో ఒక సైన్ బోర్డు. నీ జీవితంలో కనిపిస్తున్న సైన్ను బట్టి నీ తర్వాత డెసిషన్స్, డైరెక్షన్స్, గైడెన్స్ వాడు ఇంప్లై చేసుకుంటాడు. వాడు అన్నీ అడిగే నేర్చుకోడు, చూసి కూడా నేర్చుకుంటాడు కదా. తీతు ఏమంటున్నాడు చూడండి, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు. ఈ లోకములో, లోకం అంటే చెప్పాను కదా, ఈ సిస్టమ్, ఈ వ్యవస్థ, ఈ లోకము ఒక పక్క మన వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుతున్నవి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, ఎఫెసీ 2:10 ముందుగా నిర్ణయించిన సత్క్రియలు చేయడం. ఇక్కడేమంటున్నాడు చూడండి, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను మన కొరకు అర్పించుకొని. ఎందుకు అర్పించుకున్నాడు యేసయ్య? ఆయన నిర్ణయించిన సత్క్రియలు చేయడానికి, ఆయన కొరకు ఒక జనాంగాన్ని సమకూర్చుకోవడానికి ఆయన అర్పించుకున్నాడు. సో దేవుడు నీ కోసం, నా కోసం ఎందుకు ప్రాణం పెట్టాడు? ఆయన ముందుగా నిర్ణయించిన సత్క్రియలు చేయడానికి, ఆయన ఏర్పరచుకున్న, ఆయన ఒక జనాంగంగా మనల్ని ఏర్పరచుకోవడానికి. యేసు ప్రభు కేవలం పాపాన్ని క్షమిస్తాడు అన్న పాయింట్ దగ్గర మాత్రం ఆగిపోతే ప్రాబ్లము. ఆయన ముందుగా నిర్ణయించుకున్న సత్క్రియలు చేయడానికి, ఆయన కోసం, ఆయన స్వజనముగా చేసుకోవడానికి, స్వజనాన్ని చేసుకోవడానికి ఆయన ఏం చేశాడు? ప్రాణాన్ని అప్పగించాడు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం పిల్లలు అనుకుంటాం కానీ వాళ్ళకి చాలా చిన్న ఏజ్ నుంచే మనం సైన్ బోర్డ్స్ వాళ్ళందరికీ. పురుషులుగా మనం చేయాల్సింది ఏంటంటే పరిశుద్ధతని ఆపేక్షించాలి, పరిశుద్ధతలు ఎదగడానికి ఇష్టపడాలి, సెల్ఫ్ కంట్రోల్ తెచ్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడి ఆయన సహాయాన్ని వేడుకోవాలి. దేవుని యొక్క ఆధ్యాత్మికమైన మెచ్యూరిటీలోకి ఎదగటానికి ప్రయత్నం చేయాలి. లోకానుసారంగా పురుషుడు అంటానికి ఒక డెఫినేషను లోకం ఇస్తూ ఉంటుంది. దాన్ని ఛాలెంజ్ చేయగలిగి
క్రీస్తు ప్రభు యొక్క క్యారెక్టర్ని చూపించడంలో మనం దేవుని దగ్గర మనం తర్పీదు పొందాలి, ఇతరుని మనం ఎక్విప్ చేయాలి ఆ ఏరియాలో.